తతోస్య దృశ్యమానస్య తద్విషం కాలకూటకం హతం సర్ప విషేనైవ స్థావరం జంగమేనతు. ఈ పాములు ఎంతెంత కాటు వేస్తుంటే అంతంతగా ఇతని మీద ప్రయోగించిన విషము సంహరింపబడినది. విషస్య విషం ఔషధం అంటారు. విషమునకు విషమే విరుగుడు. సో అది ఏ అనుపాతములో పనిచేసిందో మనకు తెలియదు. మొత్తానికి భీమసేనుడు సచేతనుడయ్యాడు. సచేతనుడయ్యాక ఇవి పెద్ద విషయం ఆయనకి. ఒకసారి ఒళ్ళు విరుచుకుంటే ఇవన్నీ తెగి అవతల పడ్డాయి. అసలు ఆయన్ని కట్టివేశారనే స్మృతి కూడా ఆయనకు లేదు. ఈ నాగకుమారులంతా భయంతో పరిగెత్తారు. ఎందుకంటే ఇతను వాళ్ళను కొడుతున్నాడు. వెళ్ళి ఏమిరా నన్నే కాటేస్తారా మీరు అని. వాళ్ళు భయంతో పరిగెత్తి ఇంకా చేసేది లేక సర్పరాజు అయినటువంటి వాసుకి దగ్గరికి వెళ్ళారు. ఓ వాసుకి, ఓ మహాప్రభు రక్షించండి, వీడెవరో విచిత్రమైన ప్రాణి మన దగ్గరికి వచ్చాడు, వీడు అపస్మారకంగా ఉండి మా మీద పడితే ఆ కోపంలో మేం కాటేస్తే మేము కాటు వేయడం, వీడు చేతనుడు అవ్వడం అవుతుంది. ఈ విచిత్రం మేము ఎప్పుడు చూడలేదు. అలాగే స్వామి, ఓ మహారాజా, వాడి చేతుల ఏనుగు తొండాల్లాగా ఉన్నాయి. కరితుండాయత భుజదండం ఇది. అవి సామాన్యంగా లేవు. ఏనుగు తొండం ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక దెబ్బ కొడితే ఎటువంటి తీవ్రమైన వేదన. ఇక మమ్మల్ని చంపడానికే వచ్చాడు, మీరే రక్షించాలని ప్రార్థిస్తే వాసుకి అన్నాడు, ఇంత ప్రభావవంతమైన వాడు ఎవడో మొదలు వాడిని చూడాలి. నాగలోకానికి రావడమే కష్టం, సముద్రంలో పడడమేమిటి, నాగలోకానికి రావడమేమిటి, అపస్మారకుడిగా ఉన్న వాడిని మీరు కాటు వేస్తే వాడు మళ్ళా సచేతనుడు అవ్వడం ఏమిటి? మనం హడావిడిగా నిర్ణయాలు చేయకూడదు. ఇదేదో దేవ సంబంధమైన వ్యవహారంగా ఉంది, ఆ పిల్లవాడిని అసలు చూడనివ్వండి అని వెళ్ళి చూస్తే ఆ బిడ్డను చూస్తూనే పరమానందం కలుగుతున్నది. ఒక దైవీ తేజస్సు అతనిలో ఉంది. సంస్కారవంతుడు ఈ పిల్లవాడనే విషయం వాసుకి అర్థమవుతున్నది. ఇంతలో వాసుకి అనుచర గణంలో మరొక నాగప్రముఖుడున్నాడు. ఆయన పేరు ఆర్యకుడు. ఆర్యకుడు అన్నాడు కదా, ఓ పిల్లవాడా, వచ్చినది ఎవరో కాదు, నాగులకు రాజు శ్రీ వాసుకి. వారికి నమస్కరించి నీ వృత్తాంతం చెప్పు, నీ వివరణం చెప్పు. ఈ పిల్లవాడు నమస్కారం పెట్టి, అయ్యా నేను కుంతీదేవి కుమారుణ్ణి అన్న మరుక్షణం ఆర్యకుడి కంటి వెంట నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే కుంతీదేవి గారి తండ్రి గారికి ఆర్యకుడు తాతగారు. అంటే ఒక రకంగా ఈ పిల్లవాడు ఆర్యకుడికి మనవడవుతాడు. మనవడు పరమానందపడి చెప్పాడు, ఒరే నాయన, నువ్వు ఎక్కడికో కాదు, రావాల్సిన ప్లేస్కే వచ్చావు, తాతగారింటికే వచ్చావని విషయమునంతటిని వాసుకి చెప్పాడు. వాసుకి కూడా సంతోషించి, నేను అప్పుడే అనుకున్నాను, ఎవడో మహనీయుడు వీడు, లేని పక్షంలో ఇంత ఇబ్బందిని తట్టుకొని ఉండలేడని చెప్పాను కదా, చాలా మంచిది అయింది, మన దగ్గరికి వచ్చాడు. సరే, వచ్చిన పిల్లవాడిని ఏది కాదన్నా తాతగారింటికి వచ్చాడు. ఓ ఆర్యక, నువ్వు ఉన్నావంటే వాడికి తాతగారి ఇల్లే ఇది, ఖాళీ చేతులతో పంపించకూడదు, అతనికి ఏమైనా కానుకలు ఇవ్వాలి. కానుకలు ఇవ్వకుండా పిల్లవాడిని అలా పంపడం మంచిది కాదు. నువ్వు కావలసినంత బంగారము, రకరకాల విలువైనటువంటి వజ్రములు, రత్నములు ఆ పిల్లవాడికి ఇవ్వు. దాంతో అతను సుఖజీవనం చేస్తాడు. ఈ ఆర్యకుడు చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, మహాప్రభో వాసుకి, తమరిని దర్శించి తమరి మెప్పును పొందిన వాడికి సంపదకు లోటు ఉంటుందా? మిమ్మల్ని చూడగలిగాడు, అలాగే మీ మెప్పును పొందాడు. అంత అదృష్టవంతుడికి జీవితంలో సంపద లోటు ఎందుకుంటుంది? వాడికి సంపద ఉండే ఉంటుంది, వస్తుంది ఖచ్చితంగా. ఆయన కూడా అస్తు కరెక్టే, మరి ఏదైనా కానుక ఇచ్చి పంపకపోతే ఎలా? మన దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాదులు ఇద్దాం. నువ్వేమో సంపద అతనికి ఎలాగో వస్తుంది అంటున్నావు, మరి నువ్వే చెప్పేం కానుక ఇద్దాం. ఇలా ఏదో చూపించాడు అతను. అక్కడ కొన్ని కుండములు ఉన్నాయి, వాటి యందు ఒక అలౌకికమైన రసం ఉన్నది. ఈ తాతగారు అన్నారు కదా, వాసుకి దేవా, మీకు గనక ఆ పిల్లవాడి యందు మనస్సు సంలగ్నమై అతన్ని ఆశీర్వదించాలనే కోరిక ఉంటే ఈ కంటైనర్లోంచి ఒక గ్లాస్ తాగించేయండి. ఈ రసము మానవులకు అలభ్యం. అది ఏమిటంటే, ఒక కుండమును సేవిస్తే 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చేటువంటి ఒక రసాయనం అది. 1000 ఏనుగులకు ఎంత శక్తి ఉంటుందో, ఎంత పటిష్టత ఉంటుందో, ఒక కుండమును సేవిస్తే అంత శక్తి వస్తుంది. కాబట్టి మన పిల్లవాడికి అది ఇచ్చి పంపిద్దాం. వాసుకి అన్నాడు, ఓ అలాగే చేద్దాం, మంచిదే నువ్వు అన్నది. ఆ పిల్లవాడు ఎంత తాగితే అంత తాగనిద్దాం, ఒక గ్లాస్ ఎందుకు, ఎంత తాగుతాడో చూద్దాం, తాగినంత తాగనిద్దాం
అని వాసుకి గారు ఆజ్ఞాపించారు. రసం పిబేత్ కుమారోయం త్వయి ప్రీతే మహాబలః బలం నాగసహస్రస్య యస్మిన్ కుండే ప్రతిష్ఠితం యావత్ పిబతి బాలోయం తావదస్మై ప్రదీయతాం ఏవమస్త్వితి తం నాగం వాసుకి ప్రత్యభాషత. సరే ఆర్యక, నీవన్నట్లే చెయ్యి, ఎంత తాగితే ఎంత తాగిచ్చి పంపించేసి, నా సమ్మతి ఉన్నది అని వాసుకి గారు ఆజ్ఞాపించారు. ఆ తర్వాత భీమసేనుడికి విషయం చెప్పి, నాయనా ఇది తాగాలంటే మొదలు కొంత శుద్ధి జరగాలి, నీవు ఆ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనాలి అని శాస్త్రవిహితమైనటువంటి శుద్ధి కార్యక్రమాలన్నింటినీ జరిపించి భీమసేనుని చక్కగా కూర్చోబెట్టి విషయం చెప్పారు. ఈ కుండముల యందు చాలా శక్తినిచ్చే, అమితమైన బలమునిచ్చే పానీయం ఒకటి ఉంది, దానిని నీవు తాగవచ్చనే అనుమతిని వాసుకి గారు ఇచ్చారు. మరి తాగుతావా? కానీ ఒక కండిషన్లో నాయన, ఇది తాగేప్పుడు గాలి పీల్చకుండా తాగాలి, మధ్యలో గుటక వేయకూడదు, గాలి పీల్చకూడదు. అది దాన్ని బట్టి నీ సామర్థ్యం ఎంత ఉంటే అంత తాగు, ఇది తాగితే ఏం లాభం అన్నాడు ఆయన. ఏనుగులంత బలం వస్తుంది. ఎన్ని ఏనుగులంత బలం? 1000 ఏనుగుల బలం. ఎన్ని తాగితే? వీడేమిటి ఎన్ని తాగితే అని అడుగుతున్నాడు అని మళ్ళా చెప్పాడు. గాలి పీల్చకూడదు, గుటక వేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. అటు ఇటు అవుతే ఇది ఏమైనా అవ్వచ్చును, కాబట్టి నీకు సామర్థ్యం ఉన్నంతే తాగాలి. అవన్నీ కాదండి, ఒక కంటైనర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎలిఫెంట్స్, రైట్? రైట్, అంతే. ఏకోచ్రవాసాత్ తతః కుండం పిబతి స్మ మహాబలః ఏవం అష్టౌ సకుండాని హ్యపిబత్ పాండునందనః. మారు మాట్లాడకుండా, ఇంకొక మాటకు ఛాన్స్ ఇవ్వకుండా, గాలి పీల్చకుండా 8 కుండములను తాగేశాడు. అంటే 1000 × 8 ఈజ్ ఈక్వల్ టు 8000 ఎలిఫెంట్స్. అందుకే మీరు మహాభారత సంగ్రామంలో భీముణ్ణి చూడండి ఒకసారి. జనరల్గా కనిపించే సీన్ ఏమిటంటే, ఏనుగులు మిగతా వాళ్ళను పచ్చడి చేస్తుంటాయి, కానీ ఈయన గనక రంగంలోకి వస్తే ఒక దెబ్బ కొడితే ఏనుగులు ముద్దై పడిపోయాయి, మాంసమయమై పడిపోయింది. అంత శక్తి సంపాదించుకున్నాడు. అలా 8 కుండములలోంచి కంప్లీట్గా గాలి పీల్చకుండా మొత్తం రసం తాగాడు. వాసుకి కూడా ఆశ్చర్యపోయాడు, ఇదెక్కడి శక్తి, ఇదెక్కడి సామర్థ్యము అని. నాయన తాగితే తాగావు, సంతోషమే, కానీ ఇప్పుడు నీకు ఒళ్ళు తెలియని నిద్ర 8 రోజుల పాటు వస్తుంది అని కావలసిన ఏర్పాట్లు సౌకర్యములు చేస్తే భీముడు ఆ శయ్య మీద 8 రోజుల పాటు కళ్ళు తెరవకుండా పడుకున్నాడు. ఈ కథ బాగానే ఉంది. మరి అక్కడ వనంలో ఏమవుతోంది? అన్నగారు వెతుక్కుంటున్నారు, తమ్ముడేడి. రాత్రి నా దగ్గరే ఉన్నాడు, తర్వాత ఉదయం కనిపించట్లేదు. దుర్యోధనుని పిలిచి అడిగారు, నాయనా దుర్యోధన, నిన్న సాయంకాలం నువ్వు, భీమసేనుడు, దుశ్శాసనుడు ఏదో మాట్లాడుకుంటూ ఏదో వ్యవహారం చేసినట్టు అనిపించింది, ఏమైనా చూసావా? చూడ్డం కాదు అన్నగారు, మేము అందరం కలిసి భోజనం చేశాం, ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయినట్టున్నాడు, మాకేం చెప్పలేదు, మాకు చెప్పకుండా ఎటో వెళ్ళాడు, బహుశా అమ్మగారిని మిస్ అయి ఉంటాడు, కుంతీదేవి జ్ఞాపకం వచ్చి ఉంటుంది, అందుకే వెళ్ళిపోయాడేమో. కానీ ధర్మరాజు ఆ మాటను స్వీకరించలేదు. ధర్మరాజు హృదయంలో స్పష్టంగా ఆయనకు తెలుసు, భీమసేనుడు ఏ రోజు కూడా తనకు చెప్పకుండా ఏ పని చెయ్యడు, ఒక్క తిండి విషయంలో తప్ప. కాబట్టి తిండి విషయంలో ఇట్స్ ఓకే, కానీ మిగతా ఏ పని తనను అడగకుండా చేయడనే విషయం ఈయనకు తెలుసు. అన్నదమ్ముల మధ్య అంత విశ్వాసములు ఉన్నాయి. అర్థమవుతున్నది, ఏదో పొరపాటు జరిగింది, ఏదో ఒక క్లేశము జరిగినది, కానీ ఏం అనలేడు. సరే ఇంకా ఈ జలక్రీడలు చాలు, మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం అని పరుగున కుంతి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా తమ్ముడు వచ్చాడా అని అడిగాడు. ఆ మాట వింటూనే ఆవిడ హతాశురాలైంది. తమ్ముడు ఇక్కడికి రావడం ఏమిట్రా, మీరందరూ కలిసి వెళ్ళారు, వెళ్ళొద్దని మొదలై చెప్పాను, మీరేమో విన్నారు కాదు, తమ్ముడు ఇక్కడికి రాలేదు, మరి అక్కడ కూడా లేడు, ఏమైందో అని ఆలోచించి ధర్మరాజు బాధతో, ఈ దుర్యోధనుడు ఏదైనా చేశాడేమో అమ్మా, అక్కడ కూడా మేమంతా వెతికాం, ఇక్కడ కూడా వెతికాం, లాభం లేదు, ఏ విపత్తు సంభవించిందో అని పాపం బాధపడ్డాడు. కుంతీదేవి ఏడుస్తూనే కూర్చుంది. కానీ అంతలోనే ఆమెకు జ్ఞాపకం వచ్చింది, మనం ఇలా ఏడుస్తూ కూర్చోవడం కాదని కుంతీదేవి విదురుల వారిని పిలిపించింది. ఎందుకంటే విదురుల వారు గనక ఒక మాట మాట్లాడితే దాని మీద నమ్మకం ఉంది ఆవిడకి.
కాబట్టి విదురుల వారిని పిలిచి జరిగిందంతా చెప్పింది. అని నా బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు నాయన అన్నట్లుగా అనబోతున్నంతలో విదురుల వారు అమ్మా నీవు ఆ మాట అనకూడదు అంటూ విదుర ఉవాచ దీర్ఘాయుషః తవ సుతా యథోవాచ మహాముని ఆగమిష్యతి తే పుత్రః ప్రీతిం చోత్పాదయిష్యతి. అమ్మా కుంతీదేవి పొరపాటున కూడా ఆ మాటలు. నీ బిడ్డలందరూ దీర్ఘాయువంతులు, దీర్ఘాయుష్యము కలిగిన వారు. దీర్ఘాయుష్యు అంటే చాలా పెద్ద జీవితం వారికి అలా ఉన్నది. ఈ మాట నేననట్లేదు, మిమ్మల్ని ఇక్కడికి దింపడానికి వచ్చిన మహర్షులని వెళ్ళారు. మిమ్మల్ని పురద్వారం వద్ద మాకు అప్పగిస్తూ ఒక్కొక్క పిల్లవాడిని మాకు పరిచయం చేసినటువంటి ఆ ఋషీశ్వరులు, ఆ మహనీయులు వారన్నమాట ఇది. ఈవిడ పుత్రులు అందరూ దీర్ఘాయుష్మంతులు అన్నారు. కాబట్టి వారి మాటను మనం శంకించకూడదు. అలాగే ఇంత ధర్మాత్ములకు ఏ ఇబ్బంది రాదు. ఆగమిష్యతి వస్తాడు, ఎక్కడికో వెళ్ళుంటాడు, ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటాడు. హీ విల్ కమ్. ప్రీతిం చోత్పాదయిష్యతి, రావడమే కాదు నాకెందుకో అనిపిస్తోన్నది అతడు నీకు మంచి వార్తను వినిపిస్తాడు. మనం ఊహించినటువంటి ప్రీతిని మన మనసులకు అందిస్తాడు. దైవ ప్రేరణ వాక్కు అది. విదురుడు లాంటి మహాత్ములు ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. అలా ఎవరైనా భగవంతుణ్ణి ధర్మాన్ని అనుసరిస్తే వారి వాక్కు ప్రాసాదిక వాణి అవుతుంది. వారు ఒక మాట అంటే అది జరిగి తీరుతుంది. అలాంటి వాక్యం ఇది. ఆ తర్వాత 8 రోజులకు సముద్ర గర్భంలో, పాతాళ లోకంలో, నాగలోకంలో భీముడు మెల్లిగా నిద్రలేచాడు. ఎదురుగా వాసుకి మొదలైన ప్రముఖులంతా నిలబడ్డారు. నాయనా పడుకున్నది చాలు, ఇక వెళ్ళు, మీ అమ్మగారు వెతుకుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నీకు ఏ యుద్ధంలోనూ వెనుదిరగని లక్షణం ఉండేలా ఆశీర్వదిస్తున్నాను, అలాగే ఆయుర్వృద్ధి నీకు కలుగుతుంది అంటూ రకరకాల ఆశీర్వాదాలన్నీ ఇచ్చి ఆ భీమసేనుల వారిని పునః బయటికి తెచ్చి ఆ జలక్రీడా స్థానము యందు వదిలిపెట్టి ఇక ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా వెళ్ళని చెప్తే భీముడు ఇంటికి తిరిగి వచ్చాడు. భీముడిని చూస్తూనే తల్లిగారికి ప్రాణం లేచొచ్చింది. అమ్మ నా పుత్రుడు వచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరూ సంతోషించారు. విదురుల వారు కూడా మహదానందపడ్డారు. భీముడు జరిగిందంతా చెప్పాడు. నన్ను ఇలా భోజనం అని తీసుకువెళ్ళారు, ఏదో అన్నం పెడతారు కదా, లడ్లు పెడతారు కదా అనుకుంటే విషం పెట్టారు, ఇలా చేతులు కట్టి పడవేసి నన్ను గంగానదిలో ముంచారు, ఇలా జరిగిందమ్మా అని కొంత క్రోధంతో చెప్పాడు. వెంటనే ధర్మరాజు గారు, చూడండి ధర్మరాజు గారి వయస్సు కూడా దాదాపు వీళ్ళకంటే 2 ఏళ్ళు పెద్దవాడు అంతే, కానీ అతని ఆలోచన విధానం చూడండి. తతో యుధిష్ఠిరో రాజా భీమమాహవచోర్థవత్ తూష్ణీం భవనతే జల్ప్యం ఇదం కార్యం కథంచన ధర్మాత్మా విదురస్తేషాం పార్థానాం పదదౌ మతిం. ధర్మరాజు అంటున్నాడు, భీమసేన ఈ వ్యవహారము వల్ల నీలో క్రోధము రావడం సమంజసమే, కానీ నా మాట విన్నాయన, తూష్ణీం భవ, నీవు కామ్గా ఉండు, అనవసరమైన రభస చెయ్యకు. నతే జల్ప్యం, నీ ద్వారా జల్పములు జరగకుండుగాక. అనవసరంగా నిందారోపణ చెయ్యకు. ఎప్పుడైనా అవకాశం వచ్చింది కదా అని అధిక ప్రసంగం చేయకు. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, తమ బిడ్డ ఇలా చేశాడని తెలుసుకున్న పెద్ద తండ్రి గారు, పెద్ద తల్లి గారు ఎంత బాధపడతారు. ఈ దోషం వీడిది కదా, కాబట్టి ఎంత కాదన్నా మన అన్న తమ్ముడు, కాబట్టి వాళ్ళ మనసులను కష్టపెట్టకూడదు. మనల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నారు. రెండవది, నీవు ఎంతెంతగా ఈ మాటలను అధిక ప్రసంగం చేస్తావో అతడిలో ఈర్ష్య అంత ఎక్కువ అవుతుంది. అతడిలో ఉన్న ఈర్ష్య తగ్గేలాంటి ఆలోచన మనం చేయాలి తప్ప అతడి ఈర్ష్య ఎక్కువయ్యేలాంటి ఆలోచన చేయకూడదు. పాపం అమాయకుడు, అతని మనస్సు అలాగే ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది పొరపాటేనాయనా, ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోదాం. నీవు గుర్తుపెట్టుకోవద్దు, మేము గుర్తుపెట్టుకోం. ఈ మాటను ఇంకొక చోట అనకూడదు. విదురుల వారు విన్నారు, వారికి తెలిసినది చాలు. పెద్దవారు వారు ఎలా చెప్తే అలా చెప్పారు. విదురుల వారు అన్నారు, ధర్మరాజు చెప్పినది వాస్తవమేనాయన, అంతేకాక ఓ పాండవులారా, ఇక నుంచి మిమ్మల్ని మీరు ఒకరినొకరు సంరక్షించుకోవాలి. ఈ రాజ్యంలో మిమ్మల్ని కష్టపెట్టడానికి ఎవరున్నారో, రక్షించడానికి ఎవరున్నారో నాకే అర్థం కావట్లేదు. మీ విషయంలో విషాన్నము వండి పెట్టిన వాడు ఎంత కఠినాత్ముడై ఉండాలి. అలాంటి వారు ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసినది. కాబట్టి పరిణామములు చూడబోగా
కొంత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఈ దుర్యోధనుడి అనుజ్ఞతో ఎవరు ఏం చేస్తారో తెలిసేలాగా లేదు నాకు. కాబట్టి మీ 5 మంది ఒకరినొకరు సంరక్షించుకోవాల్సిందే. మీ మీద ఆ బాధ్యత ఉన్నది. కాబట్టి ఇక నుంచి 5గురు ఒక్కరేనా అన్నట్లు ప్రవర్తించండి. లేని పక్షంలో మీకు ఆపదలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పారు. అలాగే ఇప్పుడు మీకు ఎంత రాజ్యాధికారము ధర్మశాస్త్రం ప్రకారం మీదే అయినా ప్రస్తుతం సత్తా అపోజిషన్ చేతిలో ఉంది. ఈ సమయంలో ఆర్భాటాలు చేయకూడదు. కొంత లో ప్రొఫైల్గా ఉండడం మంచిది. అంతేగాని నాలో ఏదో సామర్థ్యం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది కదా అని అన్ని చోట్ల దాన్ని ప్రదర్శించకూడదు. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవగాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. మహాపర్వతమై ఉండవచ్చుగాక, కానీ ఒక అద్దంలో చిన్నదిగా కనిపించినట్లుగానే అనుకూలము లేని చోట అనుకువగా ఉండాలి. ఇది విఘ్నుల యొక్క లక్షణం, శ్రేష్ఠ పురుషుల లక్షణం. ఈ మాటలు వీళ్లకు చాలా ఉపయోగపడ్డాయి తర్వాత రోజుల్లో. తర్వాత కాలంలో విరాటరాజు సన్నిధిలో ఉన్నప్పుడు వీళ్ళు అలాగే ఉన్నారు. లేని పక్షంలో ఇంత మహాశక్తివంతులు ఎవడో ఒక చిన్న రాజు దగ్గర ఆ పని ఈ పని చేసుకుంటూ ఉండగలరా? కొంచెం శక్తి ఉంటేనే ఆర్భాటములు చేస్తామే. నేనెవరో మీకు తెలుసా? ఒకరోజు విరాటరాజు కొలువులో ఎవ్వరికీ తెలియకుండా ఉండగలిగారంటే ఇలాంటి మహాత్ముల వాక్యములను ఆశ్రయించారు. అనువుగా లేనటువంటి చోట అనుకూలతో ఉండడంలో మన గొప్పతనం ఏనాడు చెడిపోదు. ఇన్ఫ్యాక్ట్ అది ద్విగుణీకృతం అవుతుంది. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గేవాడు మహాత్ముడు. అది మహనీయుడి లక్షణం. ఇది మనకు అనవసరం అనుకున్న వెంటనే విరమించుకునేవాడు మహాత్ముడు. అంతే తప్ప ప్రధాంతో తలదూర్చేవాడు కాదు. ఓ ధర్మరాజా, ఓ పాండవులారా, నా మాట వినండి. మీకు ఈ రాజ్యంలో అంత క్షేమం ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. ఇది తప్ప ఇంకొక ఉపాయం ప్రస్తుతం నాకు లభించడం లేదు అని చెప్పాడు. వాళ్ళు కూడా, విదురదేవ, తమరు చెప్తే మీరు మాకు తండ్రి లాంటి వారు, అలాగే ధర్మస్వరూపులు, మీ మాటను కాదంటామా అని మీ మాటను మేము ప్రాణ సమానంగా స్వీకరిస్తామని చెప్పారు. కానీ కొన్ని రోజులకి భోజనే భీమసేనస్య పునః ప్రక్షేపయద్విషం కాలకూటం నవం తీక్ష్ణం సంభృతం లోమహర్షణం. కొంతకాలం గడిచాక ఈ దుష్టబుద్ధి దుర్యోధనుడు మళ్ళా విషప్రయోగం చేశాడు. ఈసారి డైరెక్ట్గా వాడు పెట్టకుండా వీళ్ళు తినే అన్నంలో ఏదో రకంగా ఎవరినో పంపించి కాలకూటము ఫ్రెష్గా తయారు చేయించి, కాలకూటం నవం తీక్ష్ణం, అలాంటి కాలకూటమును భోజనే భీమసేనస్య, భీమసేనుడి భోజనంలో కలిపాడు. దాని వాసన వస్తేనే వెంట్రుకలు నిలబడిపోతాయి. అలా శరీరాన్ని ప్రభావితం చేయగలిగిన స్థితి దానికి ఉన్నది. అలాంటి ఆహారాన్ని భీముడికి పెట్టి చంపేద్దామని మళ్ళా ప్లాన్ వేశాడు. కానీ ఈ విషయాన్ని వైశ్యపుత్రస్తదాచష్ట పార్థానాం హితకామ్యయ తచ్చాపి భుక్త్వా జరయత్ అవికారం వృకోదరః. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుల వారి ఇంకో పుత్రుడు ఉన్నాడు, వైశ్యస్త్రీ అందు జన్మించినవాడు, యుయుత్సు. ఈ యుయుత్సువుడు విన్నాడు, తెలుసుకున్నాడు. వామ్మో, ఇంత పన్నాగము పన్నారా, భీమసేనుని చంపుతారా అని పరుగున వెళ్ళి వాళ్ళకు చెప్పొచ్చాడు. ఓ పాండవులారా, మీ మీద కక్ష గడుతూ భీమసేనుడికి ప్రాణహానిని తలపెట్టారు, కొద్దిగా జాగ్రత్త పడండి అని ఆ పిల్లవాడు చెప్పాడు. ఈ పిల్లవాడు చిన్న పసిబిడ్డ, వీడు కూడా చిన్నవాడే, కానీ వీడి సంస్కారం చూడండి. మొదటి నుండి ధర్మం వైపు ఆసక్తి. కాబట్టి అతని మాటలు విన్నారు. కానీ ఈసారి భీమసేనుడు వెనక్కి తగ్గలేదు. అన్నగారు, మీరు భయపడకండి, ఏ విషము ఏమీ చేయలేదు, మీరు ధైర్యంగా ఉండండి అని ఆ విషభోజనాన్నంతటిని మెతుకు మిగల్చకుండా తిన్నాడు. తిని హాయిగా చేతులు కడుక్కొని కూర్చున్నాడు. అంతే. ఆ విషము జీర్ణమైపోయింది. ఇంకా ఆయన మీద ఏ విష ప్రభావం పనిచేయదు. అటువంటి అద్భుతమైన వరమును నాగుల ద్వారా పొంది ఉన్నాడు. కాబట్టి ఈ దెబ్బకు దుర్యోధనుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 సార్లు విషప్రయోగం నుంచి తప్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఏమిట్రా ఇదని వాడు ఆలోచిస్తున్నాడు. మొత్తానికి వైశంపాయనుల వారు అన్నారు, ఓ జనమేజయ మహారాజా, ఇంతటితో వాళ్ళు ఆగడాలు ఆగలేదు. ఏవం దుర్యోధన కర్ణ శకునిశ్చాపి సౌబల అనేకైరభ్యుపాయై
తాజ్జిఘాంసంతి స్మ పాండవాన్. తర్వాత వినబోతావు ఓ జనమేజయ, ఈ దుర్యోధనుడు రానున్న రోజుల్లో కర్ణుడని ఒకడు చేరతాడు, వాడు అలాగే శకుని వీరందరూ కలిసి ఈ పాండవులను చంపేందుకై ఎన్ని పన్నాగములు పన్నారో, ఎన్ని దుష్ట ప్రణాళికలు వేశారో చెప్పడానికి వీల్లేదయ్యా. కానీ అన్నింటినీ జయించి వారు బయటకు వచ్చారు పాండవులు. అది నీవు దర్శించబోయే కథ. దానికి కారణం వారి సంస్కారము, ఈశ్వరుడి కృప. ఈ కథను చూస్తే ఒక విషయం మన ద్వారా స్మరింపబడాలి. ధర్మ కర్మల యొక్క లీలా విలాసం, మనము చేసే కర్మలు, దానిని ఆశీర్వదించే ధర్మం, ఈ రెండింటి యొక్క ఆటయే నా జీవితం. మన ద్వారా ఆచరింపబడే కర్మలు ధర్మ అనుకూలమై గనక ఉంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇతరులు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని షడయంత్రములను రచించినా, ఎన్ని పన్నాగములు పన్నినా, ధర్మాత్ముడైనటువంటి వాడు వాటన్నింటిలోంచి అధికమైన బలమును పొంది బయటపడతాడే తప్ప వాటికి ఏనాడు తల వంచడు, ఓడిపోడు. అది ప్రమాణపూర్వకంగా నిరూపింపబడింది ఈ కథలో. కష్టపెట్టాలని వారు కష్టపెడుతూనే ఉంటారు, కానీ ధర్మాత్ములను ఎంత కష్టపెట్టినా సరే ఆ కష్టముల ద్వారా, నష్టముల ద్వారా వారి శక్తి అధికమవుతుందే తప్ప, వారు ఆ ఆపదలను దాటి బయటపడతారే తప్ప వారు ఏ రోజు ఈ అల్పులు పెట్టేటువంటి కష్ట నష్టాలకు తల వంచరు, తద్వారా ప్రభావితము కారుగాకతారు. కారణం ధర్మము రక్షిస్తుంది. భగవంతుడే ధర్మము రూపంలో ఉన్నాడు కాబట్టి ధర్మో రక్షతి రక్షితః ఇది. సో ఈ రకంగా రంగము సిద్ధమైనది, ప్రణాళిక ముందుకు వెళ్తోంది. ఎవరి సంస్కారములు ఎలా ఉన్నాయో తదనుగుణమైన స్వభావం, స్వభావ అనుగుణమైన కర్మ, కర్మ అనుగుణమైన ఫలము, ఫలమును అనుసరించి మన గతి. ఇలా జీవితం యొక్క శాసనం ఉన్నది. కాబట్టి ఇటు దుర్యోధనాదుల యొక్క కథ ఎటువంటి స్థితికి వెళ్ళబోతోందో ఈ చిన్న అంశంతోనే మనం తెలుసుకోవచ్చు. అలాగే ధర్మరాజు మొదలైన వారి స్థితి ఎలా ఎదగబోతున్నదో ఈ చిన్న కథలోనే అంతా నిరూపితమైనది. అలా వీరి ఎదుగుదల కొనసాగుతోంది. మహాత్ముడైన భీష్ముడు వీరి విద్యాభ్యాసము మరికొంత గట్టిగా జరిగితే బాగుండు, ఇంకా కొన్ని విద్యల యందు వీరికి ప్రావీణ్యత లభించాలని ఆలోచిస్తూ ఉన్నారు. Thank you.